రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే మొట్టమొదటి షోరూమ్ నేను విజయవాడలో పెట్టి 5 years అవుతుందండి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు. సో ఇంకొక నో కాంపిటీటర్. సో ఎందుకంటే ప్రాపర్గా ఇది నేను ఒక్కనైతే స్థాపించి కదండి, తరతరాలు అంటే 100 years మా ఫ్యామిలీ. నేను వచ్చేటప్పటికి 4th generation, అంటే 4వ తరం అండి. మా ముత్తాత గారు చేశారు, మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు, నేను 4th generation అండి. సో ఇది కేవలం ఇది ఒక విశ్వబ్రాహ్మణుని అవ్వడం వల్ల, అలాగే మా తాతల నుంచి నాకు సంక్రమించింది. సో ఇదేదో నేనైతే క్రియేట్ చేసింది ఏం కాదండి, మా ఫ్యామిలీ పరంగా. సో మా వృత్తి ఆమె ప్రౌడ్, నేను ఒక వర్కర్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఒక కంసాలిగా అవనివ్వండి. సో ఏంటి ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చినాయి. ఇదైతే నా ఒక్కడి గొప్పతనం అయితే కాదండి, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో అంటే మా తెనాలిలో మా వాళ్ళలో మా తాతగారు అవనండి, మా నాన్నగారు అవనండి, బాబాయ్ వీళ్ళంతా కూడా గోల్డ్ వర్క్ని ఒక ప్రత్యేకమైన ఇదిగో చేసేవాళ్ళు. సో దాన్ని మేము 1 by 1 తీసుకుంటూ వచ్చామండి మేము. అయితే ఇప్పుడు ఈ కాపర్ జ్యువెలరీని గోల్డ్గా ఎలా కన్వర్ట్ చేస్తారు? యాక్చువల్గా ఇది గోల్డ్ షీట్ అనేది ఇది మేము వచ్చినప్పుడు పెట్టాం, అంటే మా తరంలో. ఓకే. సో యాక్చువల్గా వీటిని కట్టుగాజులు అనేవాళ్ళు. అంటే గత 120 ఏళ్ల క్రితం కూడా వీటిని కట్టుగాజులు అనేవాళ్ళు. అంటే కట్టుగాజులు అంటే పూర్వకాలంలో ఎలా చెప్పాలంటే బంగారపు గాజులు ఒక 10 వేసుకుంటే 10 వేసుకునేవాళ్ళు. అంటే అంతెందుకండి, మన చిన్న పిల్లలకి రాగి కడియాలు ఎందుకు వేస్తాం మనం? ఒంట్లో వేడి తగ్గడానికి. సో అప్పట్లో కూడా ప్రాపర్గా అదే పని చేసేవాళ్ళు. కాదు ఇప్పుడు అవసరమైంది. ఎందుకు అవసరమైంది? ఆ రోజుల్లో బంగారం ఎంత రేటు ఉండేది, కానీ ఈ రోజు వచ్చేసేటప్పటికి 10,572 రూపాయలు ఉందండి. సో అందరికీ అందుబాటులో ఉందా? గ్రాము ధర, ఒక గ్రాము ధర. అంటే బిస్కెట్ కొనాలి, 100 గ్రాములు కొనాలంటే 10,53,000 వరకు పెట్టాలండి. సో ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ అందరికీ అందే ధరలో అయితే లేదు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటేనండి, కలలు కనడం మీ వంతు, కట్టు బంగారంతో సాకారం చేయటం మా జ్యువెలరీ వంతు. వావ్, చాలా బాగా చెప్పారండి. అయితే ఇప్పుడు రీసేల్ వాల్యూ, ఇప్పుడు బంగారంతో ఏదైనా మెటల్ కలిస్తే ఆ మెటల్ అనేది దానికి ఉండిపోతుంది, మళ్ళీ ఆ మెటల్ మళ్ళీ మనం బంగారాన్ని తెచ్చుకోలేము అంటారు. మీరు దానికి ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? అలాంటి గ్యారంటీ అనేది యాక్చువల్గా ప్రాపర్గా క్లియర్గా చెప్పాలి అంటే మా దాంట్లో వచ్చేటప్పటికి ఒక వస్తువు చేయాలి అంటేనండి ఖచ్చితంగా 28 విభాగాలు ఉంటుంది. సో 28 విభాగాలకి గోల్డ్ వర్కర్, ఒక స్వర్ణకారుడి అదే 100 గ్రాముల వస్తువు ఎవరు చేస్తారో ఈ 10 గ్రాముల వస్తువు కూడా అదే వర్కరు అదే స్వస్థాల్లో చేయాల్సిందే. సో అలాగే దీన్ని డివైడ్, దాన్ని అంటే మనం కరిగిచ్చేసి టచ్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇది ఎలా చెప్పాలంటే ఇది కేవలం మా దగ్గర మాత్రమే సాధ్యం. ఎందుకంటే 100 గ్రాములు అయ్యే వస్తువు మనం 10 గ్రాములు చేస్తున్నాం అంటే లోపల ఒక 90 grams కాపర్ ఉంటుంది కదండి ఖచ్చితంగా. సో అది మెల్ట్ చేసే పద్ధతి మా దగ్గర మాత్రమే ఉంటుంది. సో అది మా దగ్గర మాత్రమే ఉంది కాబట్టి ఓన్లీ 1 and only మా జ్యువెలరీస్ ఒక్కటే ఉంది. ఆ సీక్రెట్ తెలిస్తే చాలా వచ్చేస్తాయండి. అంటే మీరు కట్టు బ్యాంగిల్స్ అని చెప్పి అన్నారు, బ్యాంగిల్స్ మాత్రమే అందిస్తారా లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అవైలబుల్ ఉంటుందా మీ దగ్గర? పుడక నుంచి పూల జడల వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ గాజులు, పోగులు, హారాలు, నక్లీసులు, వడ్డానాలు, వంకీలు, సో ఆల్మోస్ట్ మన గోల్డ్లో ఇది లేదు అది లేదు అన్నీ వచ్చేస్తాయండి. పుడక నుంచి పూలవాడు ఒకటే నా డైలాగ్ అది. ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలి అంటే అందరికీ అందించాలనేదే నా తపనండి. ఎందుకంటే మా చిన్నప్పుడు సహజంగా మేము బంగారం పని చేస్తాము, మా దగ్గర బోల్డ్ బంగారం ఉంటుంది అనుకుంటారు. మా మదర్కి వచ్చేటప్పటికి మేము ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా, అంటే మా నాన్నగారు ఓకే అన్నీ చేశారు, బట్ ఇప్పుడు వడ్రానాలు, వంకీలు, హారాలు అనేది చాలా పెద్ద కళగా మిగిలిపోద్ది ఎవరికైనా సహజంగా. సో ఆ కళను తీర్చడానికి ఖచ్చితంగా నేనైతే ఈరోజు వచ్చాను. ఓకే, ప్రతి ఒక సామాన్యుడి కళ కూడా మీరు తీర్చబోతున్నారు ఈ జ్యువెలరీస్తో అంటారు మీరు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇంకా చెప్పాలి అంటే నా కూతురికి ఇప్పుడు 10 సంవత్సరాలు అండి, మా అమ్మాయి ఇంకొక 12 years అంటే 20 అంటే ఒక 12 ఏళ్ళ టైం తీసుకుందాం అనుకుంటున్నాను. మేము మా అమ్మాయిని చేసుకునే వాళ్ళు ఎదురెదురు కూర్చున్నప్పుడు 50 తులాలు బంగారం నేనైతే పెట్టలేను, మా బంగారాన్ని మటుకు 50 తులాలు పెడతాను అనిపించుకోవాలనేది నా కోరిక. అర్థమైందా? అప్పటికి బంగారం ఎంత ఉంటుంది ఆల్మోస్ట్, సో అప్పటికి అందదు. సో మా బంగారానికి ఆ బ్రాండ్ తీసుకురావాలనేది నా కళ అండి. బంగారానికి కూడా ఆ విలువ పుట్టించాలి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పాలంటే మార్కెట్లో మనం రకరకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. సో మాదే గోల్డ్ షీట్ ఎందుకు వాడాలి? 1 గ్రామ్ అని, బందేల్ అని, లీసా అని రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ కాదని మా దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాం? మీరు ఎప్పుడు ఏది తీసుకున్నా 50% బైబ్యాక్ ఉంటుంది. 50% ఓకే, ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఎప్పుడు వచ్చినా ఎనీ టైం. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న బంగారం రేటు అండ్ కాపర్ రేటు అలగ్ వేస్తారు, తీసుకున్న బంగారంలోనే ఇప్పుడు 50% అనేది బైబ్యాక్ ఉంటుందంట? అవునండి, ఖచ్చితంగా. ఓకే. అలాగే మీకు వచ్చేటప్పటికి ఈ ఐటమ్స్లో వచ్చేటప్పటికి మనకి 1 గ్రామ్ నుంచి బ్లాక్ చైన్స్ వస్తాయండి.
2 గ్రామ్స్ నుంచి బుట్టలు వస్తాయండి, 4 గ్రామ్స్ నుంచి సూత్రం గొలుసులు వస్తాయి, 6 గ్రామ్స్ నుంచి నక్లీసులు వస్తాయండి, 8 గ్రామ్స్ నుంచి హారాలు వస్తాయి, 12 గ్రామ్స్ నుంచి బెల్ట్లు వస్తాయండి, 18 గ్రామ్ నుంచి పూలజాళ్ళు వస్తాయండి. దాదాపు తులాలలో ఉండే బడ్జెట్ని మీరు గ్రాముల్లో చెప్తున్నారు, కన్వర్ట్ చేస్తాం. మొత్తం ఎలా సాధ్యం అవుతుందండి? ఇది మీకు ఒక్కలకే సాధ్యమా? మా ఒక్కళ్ళకని కాదండి, చెప్పాను కదా మీకు. యాక్చువల్గా ఇది కేవలం కూడా నా ఒక్కడిదని కాదు, నా దగ్గర ఉన్న టీం అలాంటిది. ఓకే, ఇది ఒక మా సుధాకర్ వాళ్ళు కాదు, నా దగ్గర 18 ఇయర్స్ నుంచి ఉన్న టీం. అంటే మా మ్యానుఫ్యాక్చరర్స్ ఉండేవాళ్ళు కూడా, అంటే ఇది చిన్న చితక పనిచే అసాధ్యం అండి. కేవలం ఏదో మిషన్స్ అనుకుంటారు, కానీ కేవలం స్వహస్తాలతో ఒక స్వర్ణకారుడు వల్ల మాత్రమే సాధ్యం ఈ పని. వన్ మోర్ డౌట్ అండి, ఇది మీ వంశపారంపర్యంగా వస్తుంది అంటే ఈ కట్టు బ్యాంగిల్స్ అనేవి మీకు వంశపారంపర్యంగా వస్తున్నాయా, లేదంటే ఇది మీ థాట? అలానేం కాదండి, నాకు అలాగే కాదండి, మాకు 4th జనరేషన్ ఇది నేను కనిపెట్టింది. కాకపోతే మా ముత్తాతలందరూ గాజులు చేసేవాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు కొంచెం చైన్స్కి వచ్చారు. ఇప్పుడు నేను నక్లీసులు, వడ్డానాలు, వంకీలు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఐటమ్స్లో ఏ వస్తాయి అవన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ జ్యువెలర్స్, గోల్డ్ జ్యువెలర్స్ ప్రతి గల్లీలో దొరుకుతున్నాయండి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇది ఒక గోల్డ్ ప్లేటెడ్ అని చెప్పి, సో ఇది రియల్ గోల్డ్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఇంకొక 20 డేస్ ఆగితే హైదరాబాద్ వాసులకి మా సుధాకర్ అంటే ఏంటో తెలుసు, మా జ్యువెలర్స్, మా షీట్ జ్యువెలరీ అంటే కూడా తెలుసండి. ఆల్మోస్ట్ చాలా వరకు నేను సక్సెస్ అయ్యాను. సో మిగతాది ఇంకా ఆ జ్యువెలరీకి నేను పోటీగా ఉంటానా లేదా, 100 గ్రామ్కి 10 గ్రామ్ ఐటమ్ చేసిస్తానంటున్నాను. అది ఎంతవరకు నిజం అనేది ఇంకొక 20 డేస్లో అయితే నేను చూపిస్తానండి. మనలో అనమాట ఇప్పుడు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి కదండి. సిల్వర్ జ్యువెలరీ అని వస్తుంది, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ అని వస్తుంది. ప్రతి దానికి కూడా వాళ్ళు గ్యారంటీతో వస్తున్నారు. మీ దగ్గర గోల్డ్ తీసుకుంటే గ్యారంటీ ఏంటి? మీరు వాడచ్చండి, మీ అమ్మాయి వాడచ్చు, మీ మనవరాలు వాడచ్చు, మీ మనవరాలకి మీరు ఉగ్గు గిన్నె ఇస్తారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చండి. ఈరోజు నా దగ్గర కొన్న వస్తువు 4వ జనరేషన్కి ఇవ్వచ్చు. అంత స్టాండర్డ్స్ ఉంటాయి కొన్ని వస్తువులు. ఓకే, కొన్ని వస్తువులు మాత్రమే. ఓకే, అయితే నేను ఒక జ్యువెలరీ చూసానండి, దాదాపు ఒక 100 గ్రామ్స్ జ్యువెలరీ. అది నేను కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ వీలు ఉంటుందా? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మీకు మార్కెట్లో ఎక్కడా లేదు. ఇంకొకటి అండి, మెయిన్ గోల్డ్ షీట్లో ఉన్న స్పెషాలిటీ ఇదేనండి. ఇప్పటి వరకు నేను 50% అన్నాను, రకరకాలు చెప్పాను. బట్ ఏమండి, ఏదైనా ఒక షోరూమ్ మీరు వెళ్ళినప్పుడు ఒక బడ్జెట్ మీకు అందుబాటులో లేదనుకున్నామండి, అది చేయగలిగేది ఒకే ఒక్క గోల్డ్ షీట్లో మాత్రమే. ఇది కాకుండా మార్కెట్లో మీకు తెలిసి సిల్వర్లో కస్టమైజ్ చేయరండి. ఓకే, తర్వాత 1 గ్రామ్లో నడవదండి, బందెల్, లీస్ అనే రకరకాల ఏ ప్రొడక్ట్లో సాధ్యం కానిది ఒకే ఒక గోల్డ్ షీట్లో మాత్రమే సాధ్యం అండి. ఎవరికైనా ఏదైనా నచ్చితే ఫోటో పెడితే మా టీంకి, మా కాల్ సెంటర్కి చేస్తే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారండి, మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తారు. బేసిక్గా 100 గ్రాముల వస్తువు మనం 10 to 50 గ్రామ్స్ చేయొచ్చండి, కానీ టైం బాండ్ ఉంటుందండి. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటాం, ఎందుకంటే మన దగ్గర ఉన్నది కూడా చాలా తక్కువ మంది వర్కర్స్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేను ఒక్కడిని ఎలా ఉన్నానో అలాగే వర్కర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటారండి. అది కూడా కేవలం మా తెనాలిలో మాత్రమే సాధ్యం అండి. సో అందువల్ల టైం టేకింగ్ తీసుకుంటానండి. ఏ వస్తువుకైనా ఒక 20 to 25 డేస్ అండి. ఓకే, అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు, అంటే వీటి నాణ్యత అనేది ఎప్పటి వరకు ఉంటుందండి? ఇప్పుడు డైలీ వేర్ బ్యాంగిల్స్ అని 4 సెట్ బ్యాంగిల్స్ అని ఉంటాయండి. సో అవి రోజు నిత్యం వేడి నీళ్ళు, చన్నీళ్ళు, ఎండాకాలం, వానాకాలం అని లేకుండా 365 రోజులు వ్యవసాయం చేసినా కూడా చెక్కు చెదరవండి. అంటే నేను ఇంటి పని, వంట పని అనట్లా, మట్టి పని అని చెప్పలేక వ్యవసాయం అని క్లియర్గా చెప్తున్నా. సో రోజు వ్యవసాయం చేసిన చెక్కు చెదరనంత స్టాండర్డ్స్ ఉంటాయండి. వీటి మొత్తానికి కూడా ఒకే ఒక్క మెయింటెనెన్స్ చైన్కి మాత్రం అండి. అంటే మనకు రోజు మన మెడ మీద ఉంటుంది కదండి, ఆ చైన్ ఒకటి మటుకు వీక్లీ వన్స్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ. ఖచ్చితంగా మనం గోల్డ్. తర్వాత క్లీనింగ్ ఎలా అంటారేమో, ఇది గోల్డ్, మీరు గోల్డ్ వస్తువులు ఎలా క్లీన్ చేసుకుంటారో దాని మెయింటెనెన్స్ కూడా సేమ్ అండి. ఒక స్వర్ణకారుడు ఎవరు తయారు చేస్తాడో ఇది కూడా ఆ స్వర్ణకారుడు మాత్రమే చేయాలి. అంటే గోల్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో సేమ్ అంతే ఇది కూడా. ఇప్పుడు కొన్ని రకాల గోల్డ్ మనం కొన్ని షాప్స్లో తీసుకుంటే గోల్డ్ కలర్ మారడం మనం చూస్తామండి. అంటే ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి మారడం చూస్తుంటాం. ఇప్పుడు ఈ గోల్డ్ కూడా అలా కలర్ మారే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా డైమండ్ది కూడా రాయి ఊడదని గ్యారంటీ ఏమైనా ఉందా? 30 లక్షలు పెట్టి నక్లీస్ కొంటారండి, డైమండ్ రాయి ఊడుతుందా? ఊడదా? ఊడుతుంది.
పచ్చి వర్క్ ఉందండి, మనం ఒక 2-3 ఏళ్ళు ఇనపెట్లో పెడితే ఖచ్చితంగా చిలుము పట్టుద్ది. దేనికి అంటే ఆన్సర్ ఉండదు దానికి, ఎందుకంటే మనం వాడే విధానంలో కూడా తేడా ఉంటుంది. అంటే సపోజ్ ఒక ఫంక్షన్కి మీరు వెళ్ళి, ఇప్పుడు ఈరోజు నా ఫంక్షన్కి వచ్చారండి, ఇంటికి వెళ్ళంగానే అలిసిపోయి పక్కన పెట్టారు, దానికి స్వెట్ ఉండొచ్చు, ఒక స్ప్రే కొట్టుకొని ఉండొచ్చు, వాట్ ఎవర్ బి. మళ్ళీ 3 నెలలకో 4 నెలలకో ఇంకొక పెళ్ళికి తీస్తే ఎలా ఉంటుంది, ఆ చుక్క అక్కడే అలా 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 చుట్టేస్తుందిగా. సో అలా జరగడమే తప్పించి వస్తువుల నాణ్యతలో తేడా ఏమి ఉండదండి. వస్తువు నాణ్యతలో తేడా ఉండదు అంటున్నారు, ఓకే బాగానే ఉంది. ఇక్కడ మనం కాపర్ని నార్మల్గా గాలికి వదిలేస్తే ఆక్సిడైజ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో మరి ఇక్కడ ఆ కాపర్ తో గోల్డ్ అంటున్నారు, మరి ఏమైనా అవుతుంది? లోపల కాపర్ ఉంటుంది కాబట్టి పైన క్లోజింగ్ వల్లే షీట్ అన్నాం మేము. పైన షీట్ తో తాపడం చేస్తాం 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో, 22తో కాదండి 24 క్యారెట్ శుద్ధమైన బిస్కెట్ బంగారంతో లోపల కాపర్ తాపడం పెట్టి పైన అతికేస్తాం. సో దానివల్ల దీనికి ఇంత స్టాండర్డ్స్ ఉందండి. ఓకే, అంటే మనకి ఇందులో కాపర్ మిక్స్ చేయరు, తాపడం ఉంటుంది, షీటెడ్. ఓకే షీటెడ్ అంతే, అంటే పైనంతా లేయర్ వస్తుందండి, అతుకుతాం, లోపలంతా కాపర్ ఉంటుంది. సో దీనికి సంబంధించి వీడియో కూడా త్వరలో మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ తీసుకెళ్ళి క్లియర్ కట్గా అసలు వాట్ కట్టు అంటే ఏంటి, గోల్డ్ షీట్ అంటే ఏంటి, 50-50 ఎందుకు ఇస్తున్నారు, ఎలా తయారవుతుంది ఏంటి అని, ఈవెన్ వర్కర్స్ అండ్ మిషనరీతో మొత్తం అన్నీ కూడా పూర్తి స్థాయి వీడియో అయితే మనం ఈ ఛానల్ ద్వారా పరిచయం చేస్తానండి. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో ఎనీవే ఈరోజు అయితే మా జ్యువెలర్స్ షోరూమ్ అయితే ప్రారంభించేసామని, పూజా కార్యక్రమాన్ని, ఎందుకంటే కొంచెం వర్క్ అయితే అవ్వలేదు. సో అయిన తర్వాత అందరికీ ప్రాపర్గా నేను క్లియర్ డేట్ అన్నీ చెప్తానండి. అలాగే మా జ్యువెలర్స్ హైదరాబాద్ వస్తుందని మీ అందరికీ ఒక 20 డేస్ బ్యాక్ ఒక అడ్వెంచర్ వీడియో పెట్టిన దగ్గర నుంచి చాలా ఛానల్స్ అయితే నన్ను అప్రోచ్ అయ్యారండి. ఛానల్స్ అవనివ్వండి, యూట్యూబ్ అవన్నీ, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అవరండి, చాలామంది అయితే నన్ను అప్రోచ్ అయ్యారండి. కానీ నా షాప్ తాలూకు ప్రారంభోత్సవానికి సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను, ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళ వీడియోస్, ఎందుకంటే వాళ్ళు నేనైతే కలవలేదండి ఎక్కడా కూడా. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన విధానం నచ్చి వాళ్ళు ఒక్కళ్ళకి మాత్రమే ఈరోజు నా పూజా కార్యక్రమం తాలూకు వీడియో కూడా వాళ్ళు ఒక్కళ్ళకే ఛాన్స్ ఇచ్చానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది కాల్స్ వస్తాయి, మీకు తెలిసింది ఆల్మోస్ట్ 1 lakh ఇన్స్టాలో మన సభ్యులు ఉన్నారండి. సో అలాగే ఈ స్టూడియో వాళ్ళకి థ్యాంక్ యూ అండి. మా అంటేనే ఆల్మోస్ట్ చాలామందికి తెలుసండి. సో హైదరాబాద్ వచ్చేటప్పటికి చాలామందికి, ఎందుకంటే ప్రాపర్గా 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అయితే మొట్టమొదటి షోరూమ్ నేను విజయవాడలో పెట్టి 5 years అవుతుందండి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు. సో ఇంకొక నో కాంపిటీటర్. సో ఎందుకంటే ప్రాపర్గా ఇది నేను ఒక్కనైతే స్థాపించి కదండి, తరతరాలు అంటే 100 years మా ఫ్యామిలీ. నేను వచ్చేటప్పటికి 4th generation, అంటే 4వ తరం అండి. మా ముత్తాత గారు చేశారు, మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు, నేను 4th generation అండి. సో ఇది కేవలం ఒక విశ్వబ్రాహ్మణుని అవ్వడం వల్ల, అలాగే మా తాతల నుంచి నాకు సంక్రమించింది. సో ఇదేదో నేనైతే క్రియేట్ చేసింది ఏం కాదండి, మా ఫ్యామిలీ పరంగా. సో మా వృత్తి ఆమె ప్రౌడ్, నేను ఒక వర్కర్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఒక కంసాలిగా అవనివ్వండి. సో ఏంటి ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చినాయి. ఇదైతే నా ఒక్కడి గొప్పతనం అయితే కాదండి, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో, అంటే మా తెనాలిలో మా వాళ్ళలో మా తాతగారు అవనండి, మా నాన్నగారు అవనండి, బాబాయ్, వీళ్ళంతా కూడా గోల్డ్ వర్క్ని ఒక ప్రత్యేకమైన ఇదిగో చేసేవాళ్ళు. సో దాన్ని మేము 1 by 1 తీసుకుంటూ వచ్చామండి మేము. అయితే ఇప్పుడు ఈ కాపర్ జ్యువెలరీని గోల్డ్గా ఎలా కన్వర్ట్ చేస్తారు? యాక్చువల్గా ఇది గోల్డ్ షీట్ అనేది ఇది మేము వచ్చినప్పుడు పెట్టాం, అంటే మా తరంలో. ఓకే. సో యాక్చువల్గా వీటిని కట్టుగాజులు అనేవాళ్ళు, అంటే గత 120 ఏళ్ల క్రితం కూడా వీటిని కట్టుగాజులు అనేవాళ్ళు. అంటే కట్టుగాజులు అంటే పూర్వకాలంలో ఎలా చెప్పాలంటే బంగారపు గాజులు ఒక 10 వేసుకుంటే 10 వేసుకునేవాళ్ళు. అంటే అంతెందుకండి, మన చిన్న పిల్లలకి రాగి కడియాలు ఎందుకు వేస్తాం మనం, ఒంట్లో వేడి తగ్గడానికి. సో అప్పట్లో కూడా ప్రాపర్గా అదే పని చేసేవాళ్ళు. కాదు ఇప్పుడు అవసరమైంది. ఎందుకు అవసరమైంది, ఆ రోజుల్లో బంగారం ఎంత రేటు ఉండేది, కానీ ఈ రోజు వచ్చేసేటప్పటికి 10,572 రూపాయలు ఉందండి. సో అందరికీ అందుబాటులో ఉందా? గ్రాము ధర, ఒక గ్రాము ధర. అంటే బిస్కెట్ కొనాలి, 100 గ్రాములు కొనాలంటే 10,53,000 వరకు పెట్టాలండి. సో ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ అందరికీ అందే ధరలో అయితే లేదు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటేనండి, కలలు కనడం మీ వంతు, కట్టు బంగారంతో సాకారం చేయటం మా జ్యువెలరీ వంతు. వావ్, చాలా బాగా చెప్పారండి. అయితే ఇప్పుడు రీసేల్ వాల్యూ, ఇప్పుడు బంగారంతో ఏదైనా మెటల్ కలిస్తే ఆ మెటల్ అనేది దానికి ఉండిపోతుంది, మళ్ళీ ఆ మెటల్ మళ్ళీ మనం బంగారాన్ని తెచ్చుకోలేము అంటారు. మీరు దానికి ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? అలాంటి గ్యారంటీ అనేది యాక్చువల్గా ప్రాపర్గా క్లియర్గా చెప్పాలి అంటే, మా దాంట్లో వచ్చేటప్పటికి ఒక వస్తువు చేయాలి అంటేనండి ఖచ్చితంగా 28 విభాగాలు ఉంటుంది. సో 28 విభాగాలకి గోల్డ్ వర్కర్, ఒక స్వర్ణకారుడి అదే 100 గ్రాముల వస్తువు ఎవరు చేస్తారో ఈ 10 గ్రాముల వస్తువు కూడా అదే వర్కరు అదే స్వస్థాలు చేయాల్సిందే.
సో అలాగే దీన్ని డివైడ్ దాన్ని అంటే మనం కరిగిచ్చేసి టచ్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇది ఎలా చెప్పాలంటే ఇది కేవలం మా దగ్గర మాత్రమే సాధ్యం. ఎందుకంటే 100 గ్రాములు అయ్యే వస్తువు మనం 10 గ్రాములు చేస్తున్నాం అంటే లోపల ఒక 90 గ్రామ్స్ కాపర్ ఉంటుంది కదండి ఖచ్చితంగా. సో అది మెల్ట్ చేసే పద్ధతి మా దగ్గర మాత్రమే ఉంటుంది. సో అది మా దగ్గర మాత్రమే ఉంది కాబట్టి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మా జ్యువెలర్స్ ఒక్కటే ఉంది. ఆ సీక్రెట్ తెలిస్తే చాలా వచ్చేస్తాయండి. అంటే మీరు కట్టు బ్యాంగిల్స్ అని చెప్పి అన్నారు, బ్యాంగిల్స్ మాత్రమే అందిస్తారా లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అవైలబుల్ ఉంటుందా మీ దగ్గర? పుడక నుంచి పూల జడల వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ గాజులు, పోగులు, హారాలు, నక్లీసులు, వడ్డానాలు, వంకీలు, సో ఆల్మోస్ట్ మన గోల్డ్లో ఇది లేదు అది లేదు అన్నీ వచ్చేస్తాయండి. పుడక నుంచి పూలవాడు ఒకటే నా డైలాగ్ అది. ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలి అంటే అందరికీ అందించాలనేదే నా తపనండి. ఎందుకంటే మా చిన్నప్పుడు సహజంగా మేము బంగారం పని చేస్తాము, మా దగ్గర బోల్డ్ బంగారం ఉంటుంది అనుకుంటారు. మా మదర్కి వచ్చేటప్పటికి మేము ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా అంటే మా నాన్నగారు ఓకే అన్నీ చేశారు, బట్ ఇప్పుడు వడ్రానాలు, వంకీలు, హారాలు అనేది చాలా పెద్ద కళగా మిగిలిపోద్ది ఎవరికైనా సహజంగా. సో ఆ కళను తీర్చడానికి ఖచ్చితంగా నేనైతే ఈరోజు వచ్చాను. ఓకే, ప్రతి ఒక సామాన్యుడి కళ కూడా మీరు తీర్చబోతున్నారు ఈ జ్యువెలరీస్తో అంటారు మీరు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇంకా చెప్పాలి అంటే నా కూతురికి ఇప్పుడు 10 సంవత్సరాలు అండి. మా అమ్మాయి ఇంకొక 12 ఇయర్స్ అంటే 20 అంటే ఒక 12 ఏళ్ళ టైం తీసుకుందాం అనుకుంటున్నాను. మేము మా అమ్మాయిని చేసుకునే వాళ్ళు ఎదురెదురు కూర్చున్నప్పుడు 50 తులాలు బంగారం నేనైతే పెట్టలేను, మా బంగారాన్ని మటుకు 50 తులాలు పెడతాను అనిపించుకోవాలనేది నా కోరిక. అంటే అర్థమైందా? అప్పటికి బంగారం ఎంత ఉంటుంది ఆల్మోస్ట్, సో అప్పటికి అందదు. సో మా బంగారానికి ఆ బ్రాండ్ తీసుకురావాలనేది నా కళ అండి. బంగారానికి కూడా ఆ విలువ పుట్టించాలి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పాలంటే మార్కెట్లో మనం రకరకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. సో మాదే గోల్డ్ షీట్ ఎందుకు వాడాలి? 1 గ్రామ్ అని, బందేల్ అని, లీసా అని రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ కాదని మా దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాం? మీరు ఎప్పుడు ఏది తీసుకున్నా 50% బైబ్యాక్ ఉంటుంది. 50% ఓకే ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఎప్పుడు వచ్చినా ఎనీ టైం. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న బంగారం రేటు అండ్ కాపర్ రేటు అలగ్ వేస్తారు, తీసుకున్న బంగారంలోనే ఇప్పుడు 50% అనేది బైబ్యాక్ ఉంటుందంట? అవునండి, ఖచ్చితంగా. ఓకే. అలాగే మీకు వచ్చేటప్పటికి ఈ ఐటమ్స్లో వచ్చేటప్పటికి మనకి 1 గ్రామ్ నుంచి బ్లాక్ చైన్స్ వస్తాయండి, 2 గ్రామ్స్ నుంచి బుట్టలు వస్తాయండి, 4 గ్రామ్స్ నుంచి సూత్రం గొలుసులు వస్తాయి, 6 గ్రామ్స్ నుంచి నక్లీసులు వస్తాయండి, 8 గ్రామ్స్ నుంచి హారాలు వస్తాయి, 12 గ్రామ్స్ నుంచి బెల్ట్లు వస్తాయండి, 18 గ్రామ్ నుంచి పూలజాళ్ళు వస్తాయండి. దాదాపు తులాలలో ఉండే బడ్జెట్ని మీరు గ్రాముల్లో చెప్తున్నారు, కన్వర్ట్ చేస్తాం. మొత్తం ఎలా సాధ్యం అవుతుందండి? ఇది మీకు ఒక్కరికే సాధ్యమా? మా ఒక్కళ్ళకని కాదండి, చెప్పాను కదా మీకు. యాక్చువల్గా ఇది కేవలం కూడా నా ఒక్కడిదని కాదు, నా దగ్గర ఉన్న టీం అలాంటిది. ఓకే. ఇది ఒక మా సుధాకర్ వాళ్ళు కాదు, నా దగ్గర 18 ఇయర్స్ నుంచి ఉన్న టీం. అంటే మా మ్యానుఫ్యాక్చరర్స్లు ఉండేవాళ్ళు కూడా, అంటే ఇది చిన్న చితక పనిచేయటే అసాధ్యం అండి. కేవలం ఏదో మిషన్స్ అనుకుంటారు కానీ కేవలం స్వహస్తాలతో ఒక స్వర్ణకారుడు వల్ల మాత్రమే సాధ్యం ఈ పని. వన్ మోర్ డౌట్ అండి, ఇది మీ వంశపారంపర్యంగా వస్తుంది అంటే ఈ కట్టు బ్యాంగిల్స్ అనేవి మీకు వంశపారంపర్యంగా వస్తున్నాయా లేదంటే ఇది మీ థాట? అలానేం కాదండి, నా కళ అయితే కాదండి, మాకు 4th జనరేషన్ ఇది నేను కనిపెట్టింది. కాకపోతే మా ముత్తాతలందరూ గాజులు చేసేవాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు కొంచెం చైన్స్కి వచ్చారు. ఇప్పుడు నేను నక్లీసులు, వడ్డానాలు, వంకీలు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఐటమ్స్లో ఏ వస్తాయి అవన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ జ్యువెలర్స్, గోల్డ్ జ్యువెలర్స్ ప్రతి గల్లీలో దొరుకుతున్నాయండి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇది ఒక గోల్డ్ ప్లేటెడ్ అని చెప్పి, సో ఇది రియల్ గోల్డ్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఇంకొక 20 డేస్ ఆగితే హైదరాబాద్ వాసులకి మా సుధాకర్ అంటే ఏంటో తెలుసు, మా జ్యువెలర్స్, మా షీట్ జ్యువెలరీ అంటే కూడా తెలుసండి. ఆల్మోస్ట్ చాలా వరకు నేను సక్సెస్ అయ్యాను. సో మిగతాది ఇంకా ఆ జ్యువెలరీకి నేను పోటీగా ఉంటానా లేదా, 100 గ్రామ్కి 10 గ్రామ్ ఐటమ్ చేసిస్తానంటున్నాను. అది ఎంతవరకు నిజం అనేది ఇంకొక 20 డేస్లో అయితే నేను చూపిస్తానండి. మనలో అనమాట ఇప్పుడు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి కదండి. సిల్వర్ జ్యువెలరీ అని వస్తుంది, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ అని వస్తుంది, ప్రతి దానికి కూడా వాళ్ళు గ్యారంటీతో వస్తున్నారు. మీ దగ్గర గోల్డ్ తీసుకుంటే గ్యారంటీ ఏంటి? మీరు వాడచ్చండి, మీ అమ్మాయి వాడచ్చు, మీ మనవరాలు వాడచ్చు, మీ మనవరాలకి మీరు ఉగ్గు గిన్నె ఇస్తారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చండి. ఈరోజు నా దగ్గర కొన్న వస్తువు 4వ జనరేషన్కి ఇవ్వచ్చు. అంత స్టాండర్డ్స్ ఉంటాయి కొన్ని వస్తువులు. ఓకే, కొన్ని వస్తువులు మాత్రమే. ఓకే, అయితే నేను ఒక జ్యువెలరీ చూసానండి, దాదాపు ఒక 100 గ్రామ్స్ జ్యువెలరీ. అది నేను కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ వీలు ఉంటుందా? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మీకు మార్కెట్లో ఎక్కడా లేదు. ఇంకొకటి అండి, మెయిన్ గోల్డ్ షీట్లో ఉన్న స్పెషాలిటీ ఇదేనండి. ఇప్పటి వరకు నేను 50% అన్నాను, రకరకాలు చెప్పాను.
బట్ ఏమండి ఏదైనా ఒక షోరూమ్ మీరు వెళ్ళినప్పుడు ఒక బడ్జెట్ మీకు అందుబాటులో లేదనుకున్నామండి, అది చేయగలిగేది ఒకే ఒక్క గోల్డ్ షీట్లో మాత్రమే. ఇది కాకుండా మార్కెట్లో మీకు తెలిసి సిల్వర్లో కస్టమైజ్ చేయరండి. ఓకే. తర్వాత 1 గ్రామ్లో నడవదండి. బందెల్, లీస్ అనే రకరకాల ఏ ప్రొడక్ట్లో సాధ్యం కానిది ఒకే ఒక గోల్డ్ షీట్లో మాత్రమే సాధ్యం అండి. ఎవరికైనా ఏదైనా నచ్చితే ఫోటో పెడితే మా టీంకి, మా కాల్ సెంటర్కి చేస్తే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారండి, మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తారు. బేసిక్గా 100 గ్రాముల వస్తువు మనం 10 to 50 గ్రామ్స్ చేయొచ్చండి, కానీ టైం బాండ్ ఉంటుందండి. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటాం, ఎందుకంటే మన దగ్గర ఉన్నది కూడా చాలా తక్కువ మంది వర్కర్స్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేను ఒక్కడిని ఎలా ఉన్నానో అలాగే వర్కర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటారండి. అది కూడా కేవలం మా తెనాలిలో మాత్రమే సాధ్యం అండి. సో అందువల్ల టైం టేకింగ్ తీసుకుంటానండి. ఏ వస్తువుకైనా ఒక 20 to 25 days అండి. ఓకే. అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు అంటే వీటి నాణ్యత అనేది ఎప్పటి వరకు ఉంటుందండి? ఇప్పుడు డైలీ వేర్ బ్యాంగిల్స్ అని 4 set బ్యాంగిల్స్ అని ఉంటాయండి. సో అవి రోజు నిత్యం వేడి నీళ్ళు, చన్నీళ్ళు, ఎండాకాలం, వానాకాలం అని లేకుండా 365 రోజులు వ్యవసాయం చేసినా కూడా చెక్కు చెదరవండి. అంటే నేను ఇంటి పని, వంట పని అనట్లా, మట్టి పని అని చెప్పలేక వ్యవసాయం అని క్లియర్గా చెప్తున్నా. సో రోజు వ్యవసాయం చేసిన చెక్కు చెదరనంత స్టాండర్డ్స్ ఉంటాయండి. వీటి మొత్తానికి కూడా ఒకే ఒక్క మెయింటెనెన్స్ చైన్కి మాత్రం అండి. అంటే మనకు రోజు మన మెడ మీద ఉంటుంది కదండి, ఆ చైన్ ఒకటి మటుకు వీక్లీ వన్స్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ, ఖచ్చితంగా. మనం గోల్డ్ తర్వాత క్లీనింగ్ ఎలా అంటారేమో, ఇది గోల్డ్, మీరు గోల్డ్ వస్తువులు ఎలా క్లీన్ చేసుకుంటారో దాని మెయింటెనెన్స్ కూడా సేమ్ అండి. ఒక స్వర్ణకారుడు ఎవరు తయారు చేస్తాడో ఇది కూడా ఆ స్వర్ణకారుడు మాత్రమే చేయాలి. అంటే గోల్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో సేమ్ అంతే ఇది కూడా. ఇప్పుడు కొన్ని రకాల గోల్డ్ మనం కొన్ని షాప్స్లో తీసుకుంటే గోల్డ్ కలర్ మారడం మనం చూస్తామండి. అంటే ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి మారడం చూస్తుంటాం. ఇప్పుడు ఈ గోల్డ్ కూడా అలా కలర్ మారే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా డైమండ్ది కూడా రాయి ఊడదని గ్యారంటీ ఏమైనా ఉందా? 30 లక్షలు పెట్టి నక్లీస్ కొంటారండి, డైమండ్ రాయి ఊడుతుందా? ఊడుతుంది. పచ్చి వర్క్ ఉందండి, మనం ఒక 2-3 ఏళ్ళు ఇనపెట్లో పెడితే ఖచ్చితంగా చిలుం పట్టుద్ది. దేనికి అంటే ఆన్సర్ ఉండదు దానికి, ఎందుకంటే మనం వాడే అర్థమైందా? అప్పటికి బంగారం ఎంత ఉంటుంది ఆల్మోస్ట్, సో అప్పటికి అందదు. సో మా బంగారానికి ఆ బ్రాండ్ తీసుకురావాలనేదే నా కళ అండి. బంగారానికి కూడా విలువ పుట్టించాలి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చెప్పాలంటే మార్కెట్లో మనం రకరకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. సో మాదే గోల్డ్ షీట్ ఎందుకు వాడాలి? 1 గ్రామ్ అని, బందేల్ అని, లీసా అని రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ కాదని మా దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాం? మీరు ఎప్పుడు ఏది తీసుకున్నా 50% బైబ్యాక్ ఉంటుంది. 50% ఓకే, ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఎప్పుడు వచ్చినా ఎనీ టైం. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న బంగారం రేటు అండ్ కాపర్ రేటు అలాగ వేస్తారు. తీసుకున్న బంగారంలోనే ఇప్పుడు 50% అనేది బైబ్యాక్ ఉంటుందంట. అవునండి, ఖచ్చితంగా. ఓకే. అలాగే మీకు వచ్చేటప్పటికి ఈ ఐటమ్స్లో వచ్చేటప్పటికి మనకి 1 గ్రామ్ నుంచి బ్లాక్ చైన్స్ వస్తాయండి, 2 గ్రామ్స్ నుంచి బుట్టలు వస్తాయండి, 4 గ్రామ్స్ నుంచి సూత్రం గొలుసులు వస్తాయి, 6 గ్రామ్స్ నుంచి నక్లీసులు వస్తాయండి, 8 గ్రామ్స్ నుంచి హారాలు వస్తాయి, 12 గ్రామ్స్ నుంచి బెల్ట్లు వస్తాయండి, 18 గ్రామ్ నుంచి పూలజాళ్ళు వస్తాయండి. దాదాపు తులాలలో ఉండే బడ్జెట్ని మీరు గ్రాముల్లో చెప్తున్నారు, కన్వర్ట్ చేస్తాం. మొత్తం ఎలా సాధ్యం అవుతుందండి? ఇది మీకు ఒక్కలకే సాధ్యమా? మా ఒక్కళ్ళకని కాదండి, చెప్పాను కదా మీకు. యాక్చువల్గా ఇది కేవలం కూడా నా ఒక్కడిదని కాదు, నా దగ్గర ఉన్న టీం అలాంటిది. ఓకే. ఇది ఒక మా సుధాకర్ వాళ్ళు కాదు, నా దగ్గర 18 years నుంచి ఉన్న టీం. అంటే మా మ్యానుఫ్యాక్చరర్స్లు ఉండేవాళ్ళు కూడా, అంటే ఇది చిన్న చితగా పనిచేయటే అసాధ్యం అండి. కేవలం ఏదో మిషన్స్ అనుకుంటారు, కానీ కేవలం స్వహస్తాలతో ఒక స్వర్ణకారుడు వల్ల మాత్రమే సాధ్యం ఈ పని. వన్ మోర్ డౌట్ అండి, ఇది మీ వంశపారంపర్యంగా వస్తుంది అంటే ఈ కట్టు బ్యాంగిల్స్ అనేవి మీకు వంశపారంపర్యంగా వస్తున్నాయా, లేదంటే ఇది మీ థాట? అలానే కాదండి, నా కళ అయితే కాదండి, మాకు 4th generation ఇది నేను కనిపెట్టింది. కాకపోతే మా ముత్తాతలందరూ గాజులు చేసేవాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు కొంచెం చైన్స్కి వచ్చారు. ఇప్పుడు నేను నక్లీసులు, వడ్డానాలు, వంకీలు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఐటమ్స్లో ఏ వస్తాయి అవన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ జ్యువెలర్స్, గోల్డ్ జ్యువెలర్స్ ప్రతి గల్లీలో దొరుకుతున్నాయండి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇది ఒక గోల్డ్ ప్లేటెడ్ అని చెప్పి, సో ఇది రియల్ గోల్డ్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఇంకొక 20 days ఆగితే హైదరాబాద్ వాసులకి మా సుధాకర్ అంటే ఏంటో తెలుసు, మా జ్యువెలర్స్, మా షీట్ జ్యువెలరీ అంటే కూడా తెలుసండి. ఆల్మోస్ట్ చాలా వరకు నేను సక్సెస్ అయ్యాను. సో మిగతాది ఇంకా ఆ జ్యువెలరీకి నేను పోటీగా ఉంటానా లేదా, 100 గ్రామ్కి 10 గ్రామ్ ఐటమ్ చేసిస్తానంటున్నాను. అది ఎంతవరకు నిజం అనేది ఇంకొక 20 daysలో అయితే
నేను చూపిస్తానండి. మనలో అనమాట ఇప్పుడు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ వస్తున్నాయి కదండి. సిల్వర్ జ్యువెలరీ అని వస్తుంది, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ అని వస్తుంది. ప్రతి దానికి కూడా వాళ్ళు గ్యారంటీతో వస్తున్నారు. మీ దగ్గర గోల్డ్ తీసుకుంటే గ్యారంటీ ఏంటి? మీరు వాడచ్చండి, మీ అమ్మాయి వాడచ్చు, మీ మనవరాలు వాడచ్చు, మీ ముని మనవరాలకి మీరు ఉగ్గు గిన్నె ఇస్తారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చండి. ఈరోజు నా దగ్గర కొన్న వస్తువు 4వ జనరేషన్కి ఇవ్వచ్చు. అంత స్టాండర్డ్స్ ఉంటాయి కొన్ని వస్తువులు. ఓకే, కొన్ని వస్తువులు మాత్రమే. ఓకే, అయితే నేను ఒక జ్యువెలరీ చూసానండి, దాదాపు ఒక 100 గ్రామ్స్ జ్యువెలరీ. అది నేను కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ వీలు ఉంటుందా? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మీకు మార్కెట్లో ఎక్కడా లేదు. ఇంకొకటి అండి, మెయిన్ గోల్డ్ షీట్లో ఉన్న స్పెషాలిటీ ఇదేనండి. ఇప్పటి వరకు నేను 50% అన్నాను, రకరకాలు చెప్పాను. బట్ ఏమండి, ఏదైనా ఒక షోరూమ్ మీరు వెళ్ళినప్పుడు ఒక బడ్జెట్ మీకు అందుబాటులో లేదనుకున్నామండి, అది చేయగలిగేది ఒకే ఒక్క గోల్డ్ షీట్లో మాత్రమే. ఇది కాకుండా మార్కెట్లో మీకు తెలిసి సిల్వర్లో కస్టమైజ్ చేయరండి. ఓకే, తర్వాత 1 గ్రామ్లో నడవదండి. బందెల్, లీస్ అనే రకరకాల ఏ ప్రొడక్ట్లో సాధ్యం కానిది ఒకే ఒక గోల్డ్ షీట్లో మాత్రమే సాధ్యమండి. ఎవరికైనా ఏదైనా నచ్చితే ఫోటో పెడితే మా టీంకి, మా కాల్ సెంటర్కి చేస్తే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారండి, మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తారు. బేసిక్గా 100 గ్రాముల వస్తువు మనం 10 to 50 గ్రామ్స్ చేయొచ్చండి. కానీ టైం బాండ్ ఉంటుందండి, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నది కూడా చాలా తక్కువ మంది వర్కర్స్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేను ఒక్కడిని ఎలా ఉన్నానో అలాగే వర్కర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటారండి. అది కూడా కేవలం మా తెనాలిలో మాత్రమే సాధ్యం అండి. సో అందువల్ల టైం టేకింగ్ తీసుకుంటానండి. ఏ వస్తువుకైనా ఒక 20 to 25 days అండి. ఓకే, అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు, అంటే వీటి నాణ్యత అనేది ఎప్పటి వరకు ఉంటుందండి? ఇప్పుడు డైలీ వేర్ బ్యాంగిల్స్ అని 4 set బ్యాంగిల్స్ అని ఉంటాయండి. సో అవి రోజు నిత్యం వేడి నీళ్ళు, చన్నీళ్ళు, ఎండాకాలం, వానాకాలం అని లేకుండా 365 రోజులు వ్యవసాయం చేసినా కూడా చెక్కు చెదరవండి. అంటే నేను ఇంటి పని, వంట పని అనట్లా, మట్టి పని అని చెప్పలేక వ్యవసాయం అని క్లియర్గా చెప్తున్నా. సో రోజు వ్యవసాయం చేసినా చెక్కు చెదరనంత స్టాండర్డ్స్ ఉంటాయండి. వీటి మొత్తానికి కూడా ఒక్క మెయింటెనెన్స్ చైన్కి మాత్రం అండి. అంటే మనకు రోజు మన మెడ మీద ఉంటుంది కదండి, ఆ చైన్ ఒకటి మటుకు వీక్లీ వన్స్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ. ఖచ్చితంగా మనం గోల్డ్. తర్వాత క్లీనింగ్ ఎలా అంటారేమో, ఇది గోల్డ్, మీరు గోల్డ్ వస్తువులు ఎలా క్లీన్ చేసుకుంటారో దాని మెయింటెనెన్స్ కూడా సేమ్ అండి. ఒక స్వర్ణకారుడు ఎవరు తయారు చేస్తాడో ఇది కూడా ఆ స్వర్ణకారుడు మాత్రమే చేయాలి. అంటే గోల్డ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో సేమ్ అంతే ఇది కూడా. ఇప్పుడు కొన్ని రకాల గోల్డ్ మనం కొన్ని షాప్స్లో తీసుకుంటే గోల్డ్ కలర్ మారడం మనం చూస్తామండి. అంటే ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి మారడం చూస్తుంటాం. ఇప్పుడు ఈ గోల్డ్ కూడా అలా కలర్ మారే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్గా డైమండ్ది కూడా రాయి ఊడదని గ్యారంటీ ఏమైనా ఉందా? 30 లక్షలు పెట్టి నక్లీస్ కొంటారండి, డైమండ్ రాయి ఊడుతుందా? ఊడుతుంది. పచ్చి వర్క్ ఉందండి. మనం ఒక 2-3 ఏళ్ళు ఇనపెట్లో పెడితే ఖచ్చితంగా చిలుం పట్టుద్ది. దేనికి అంటే ఆన్సర్ ఉండదు దానికి. ఎందుకంటే మనం వాడే విధానంలో కూడా తేడా ఉంటుంది. అంటే సపోజ్ ఒక ఫంక్షన్కి మీరు వెళ్ళిన, ఇప్పుడు ఈరోజు నా ఫంక్షన్కి వచ్చారండి, ఇంటికి వెళ్ళంగానే అలిసిపోయి పక్కన పెట్టారు, దానికి స్వెట్ ఉండొచ్చు, ఒక స్ప్రే కొట్టుకొని ఉండొచ్చు, వాట్ ఎవర్ బి. మళ్ళీ 3 నెలలకో 4 నెలలకో ఇంకొక పెళ్లికి తీస్తే ఎలా ఉంటుంది, ఆ చుక్క అక్కడే అలా చుట్టేస్తుందిగా. సో అలా జరగడమే తప్పించి వస్తువుల నాణ్యతలో తేడా ఏమి ఉండదండి. వస్తువు నాణ్యతలో తేడా ఉండదు అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనం కాపర్ని నార్మల్గా గాలికి వదిలేస్తే ఆక్సిడైజ్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. సో మరి ఇక్కడ ఆ కాపర్ తో గోల్డ్ అంటున్నారు, లోపల కాపర్ ఉంటుంది కాబట్టి పైన క్లోజింగ్ వల్లే షీట్ అన్నాం మేము. పైన షీట్ తో తాపడం చేస్తాం 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో. 22తో కాదండి, 24 క్యారెట్ శుద్ధమైన బిస్కెట్ బంగారంతో లోపల కాపర్ తాపడం పెట్టి పైన అతికేస్తాం. సో దానివల్ల దీనికి ఇంత స్టాండర్డ్స్ ఉందండి. ఓకే, అంటే మనకి ఇందులో కాపర్ మిక్స్ చేయరు, తాపడం ఉంటుంది. షీటెడ్ అంతే. అంటే పైనంతా లేయర్ వస్తుందండి, అతుకుతాం, లోపలంతా కాపర్ ఉంటుంది. సో దీనికి సంబంధించి వీడియో కూడా త్వరలో మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ తీసుకెళ్ళి క్లియర్ కట్గా అసలు వాటి కట్టు అంటే ఏంటి, గోల్డ్ షీట్ అంటే ఏంటి, 50-50 ఎందుకు ఇస్తున్నారు, ఎలా తయారవుతుంది ఏంటి అని, ఈవెన్ వర్కర్స్ అండ్ మిషనరీతో మొత్తం అన్నీ కూడా పూర్తి స్థాయి వీడియో అయితే మనం ఈ ఛానల్ ద్వారా పరిచయం చేస్తానండి. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో ఎనీవే ఈరోజు అయితే మా జ్యువెలర్స్ షోరూమ్ అయితే ప్రారంభించేసామని, అంటే పూజా కార్యక్రమాన్ని, ఎందుకంటే కొంచెం వర్క్ అయితే అవ్వలేదు. సో అయిన తర్వాత అందరికీ ప్రాపర్గా
టోటల్గా నేను క్లియర్ డేట్ అన్నీ చెప్తానండి. అలాగే మన మా జ్యువెలర్స్ హైదరాబాద్ వస్తుందని మీ అందరికీ ఒక 20 days బ్యాక్ ఒక అడ్వెంచర్ వీడియో పెట్టిన దగ్గర నుంచి చాలా ఛానల్స్ అయితే నన్ను అప్రోచ్ అయ్యారండి. ఛానల్స్ అవనివ్వండి, యూట్యూబ్ అవన్నీ, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ చాలామంది అయితే నన్ను అప్రోచ్ అయ్యారండి. కానీ నా షాప్ తాలూకు ప్రారంభోత్సవానికి సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళ వీడియోస్, ఎందుకంటే వాళ్ళు నేనైతే కలవలేదండి ఎక్కడా కూడా. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన విధానం నచ్చి వాళ్ళు ఒక్కరికి మాత్రమే ఈరోజు నా పూజా కార్యక్రమం తాలూకు వీడియో కూడా వాళ్ళు ఒక్కరికే ఛాన్స్ ఇచ్చానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది కాల్స్ వస్తాయి, మీకు తెలిసింది. ఆల్మోస్ట్ 1 lakh ఇన్స్టాలో మన సభ్యులు ఉన్నారండి. సో అలాగే ఈ స్టూడియో వాళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.